కన్నయ్య కుమార్ జేఎన్యూ విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షుడు యాంటీ మోడీ క్యాంపెయిన్లో ఒక సెన్సేషన్గా దూసుకొచ్చిన కన్నయ్య కుమార్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? ఈ గుర్తుంటుంది 2019లో కన్నయ్య కుమార్ బీహార్లోని బేగుసరాయ్ నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే సిపిఐ అభ్యర్థిగా పోటీ చేశారు కనుక ఆయన గెలవలేకపోయారు. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య అలయన్స్ కుదిరింది. కానీ కన్నయ్య కుమార్ ఇప్పుడు లెఫ్ట్తో లేడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు సిపిఐని వదిలి. అందువల్ల కాంగ్రెస్ యువ నాయకుడిగా కన్నయ్య కుమార్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగమైన సిఐ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు. సిపిఐ విద్యార్థి విభాగమైన ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కన్నయ్య కుమార్ ఎలక్ట్ అయ్యాడు. నా ఫ్యామిలీ కూడా సిపిఐ ఫ్యామిలీ, చాలా సీదా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. కమ్యూనిస్ట్ రాజకీయాల్లో యంగ్ లీడర్గా ఎదిగాడు. బట్ కారణాలు ఏదైనా కాంగ్రెస్లో చేరాడు. సో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. ఎందుకంటే యాంటీ మోడీ క్యాంపెయిన్లో, అందులో హిందీలో చాలా జనరంజకంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు కన్నయ్య కుమార్. సో ఇదే క్రౌడ్ పుల్లర్. ఆ రకంగా యంగర్ ఓటర్లను ఆకర్షించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు. అందువల్ల కన్నయ్య కుమార్ సేవల్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీహార్లోనే కన్నయ్య కుమార్ను తమ పార్టీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తామని ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. కానీ అందుకు అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నేతలకు కానీ, ఆర్జేడీ నేతలకు కానీ కన్నయ్య కుమార్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. దానికి కారణాన ఇప్పుడు కన్నయ్య కుమార్ ఢిల్లీ నుంచి పోటీ చేయవచ్చు అని. ఢిల్లీలో 7 సీట్లు ఉన్నాయి. ఇందులో 4 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, 3 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్. ఈ 7 సీట్లకు పొత్తు కుదుర్చుకుంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిస్తే బీజేపీ గట్టి సవాల్ కూడా ఇచ్చే అవకాశం. ఎందుకంటే బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో 7 సీట్లు గెలుచుకున్నది. 5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్లో ఉండే, 2 సీట్లలో ఆప్ సెకండ్ పొజిషన్లో ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ గెలిస్తే మొదటిది అరిథమెటిక్ అడ్వాంటేజ్ వస్తుంది. కెమిస్ట్రీ ఎలా ఉంటుంది మళ్ళీ ప్రశ్నే. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో ఆప్కు కాంగ్రెస్ కూడా పడదు. ఇక కేజ్రీవాల్ అరెస్టుతో తమ ఇండియా కూటమికి సానుభూతి వస్తుందన్న అభిప్రాయంలో ఆ కూటమి నేతలు ఉన్నారు. ఇప్పుడు కన్నయ్య కుమార్ లాంటి జనాకర్షణ కలిగిన, బాగా ఆర్టికులేట్ చేయగలిగిన నాయకుడిని దేశ రాజధాని నుంచి పోటీ పెట్టడం ద్వారా ఓ క్యాంపెయిన్ అడ్వాంటేజ్ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ కూడా తన 7 సిట్టింగ్ ఎంపీలో 6 టికెట్లు ఇవ్వలే, ఒక్క మనోజ్ తివారీ అనే ఒక్కరికే టికెట్ ఇచ్చారు. సో కొత్త ఫేసెస్ని పెట్టారు. అందువల్ల ఢిల్లీలో ఎవరైనా లోకలే, ఢిల్లీ లోకల్ నాన్ లోకల్ రాదు. మరీ ముఖ్యంగా కన్నయ్య కుమార్ బీహార్లోని పూర్వాంచల్ ప్రాంతం నుంచి వచ్చాడు. పూర్వాంచల్ అంటే ఉత్తరప్రదేశ్లోని కొన్ని జిల్లాలు, ఢిల్లీలోని కొన్ని జిల్లాలను కలిపితే పూర్వాంచల్, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, అలహాబాద్ ఈ ప్రాంతము జిల్లాలున్న ప్రాంతాన్ని ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, అలాగే సరిహద్దునున్న బీహార్లోని జిల్లాలను కలుపుకుని ఈ ప్రాంతాన్ని పూర్వాంచల్ ప్రాంతం అంటారు. సో ఈ పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారు ఢిల్లీలో చాలామంది ఉంటారు. ఎందుకంటే ఢిల్లీ అంటేనే మైగ్రెంట్ పాపులేషన్, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఒరిజినల్ ఢిల్లీ తక్కువ ఉంటారు. సో ఈ పూర్వాంచలీల మద్దతు కూడా చాలా కీలకం, ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలు. అందువల్ల ఆ రకంగా కన్నయ్య కుమార్ కనెక్ట్ అవుతాడు. ఆయన హిందీ వల్ల లోకల్ బిహారీ హిందీ, అలాగే పూర్వాంచలి ఓట్లు కూడా వస్తాయి, యంగర్ ఓటర్ను కూడా అట్రాక్ట్ చేయొచ్చు అనేటువంటి భావన కాంగ్రెస్లో ఉన్నట్లుంది. ఎందుకంటే యంగ్ ఓటరు జాబ్స్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, లేటెస్ట్ సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, లోక్నీతి, ద హిందూ ప్రీపోల్ సర్వే చెప్పింది యంగర్ ఓటర్స్లో, అలాగే అర్బన్ ఓటర్స్లో కూడా ఈ జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ పైన చాలా తీవ్రమైన ఆగ్రహం ఉంది అని. సో దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కూడా కన్నయ్య కుమార్ ఎఫెక్టివ్గా ఇండియా కూటమికి ఉపయోగపడతాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఆలోచిస్తుంది ఢిల్లీలోని ఏదో ఒక సీట్లో కన్నయ్య కుమార్ను లోక్సభకు నిలబెట్టాలని.